ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రభు అయిన క్రీస్తు వారు మనకు చెప్పుచున్నారు. జ్ఞానయుక్తమైనటువంటి మాటలను పలుకుచున్నాడు. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇతరులకు సహాయము చేయుచున్నాము. అది ప్రేమతోనే చేస్తున్నామా? ప్రేమతో చేయకపోయిన ఎడల ప్రభువు మనలను శిక్షిస్తాడు. ఇజ్రాయేలీయులను చూడండి. దాస్యత్వములో మగ్గుచున్నటువంటి ఇజ్రాయేలీయులను ప్రభు అయిన యెహోవా అట్టి చెర నుండి విడిపించినప్పుడు అరణ్యములో వారికి వచ్చినటువంటి శ్రమలను, వారికి ఉన్నటువంటి కరువును బట్టి దేవుని మీద గొనిగి ఉన్నారు, సనిగి ఉన్నారు. కాబట్టి అట్లాంటి గొనుగు సనుగులను ప్రభు అయిన యెహోవా విని వారిని నాశనము చేసి ఉన్నాడు. కాబట్టి నీవు కూడా క్రియలు చేస్తూనే, మంచి పనులని నీవు చేస్తూనే, ప్రేమతో కాకుండా గొణిగి సనిగి నీవు చేస్తున్నటువంటి వ్యక్తివైతే నీకు మరణము తథ్యమే. కాబట్టి మనము ఏ కార్యము చేసినను ప్రేమతో చేయాలి. దేవుని మందిరములో పరిచర్య నీవు ప్రేమతోనే చేస్తున్నావా? నీవు రక్షించబడి ఉన్నావు. నా వలె ఎందరో నశించిపోచున్న వారున్నారు. వారికి నా రక్షణను పంచాలి, నా సాక్ష్యము చెప్పాలి, దేవుని వాక్యము చెప్పాలని నీవు ప్రేమతో అట్టి కార్యములు చేస్తున్నావా? అట్టి కార్యములు నీవు ప్రేమతో చేయకపోయిన ఎడల దేవుడు నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి మనము ఆశీర్వదించబడాలి అంటే మనము దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాము కనుక మనము చేయు ప్రతి కార్యము, పని కూడా ప్రేమతో చేయాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారే దేవుడే ఈ విధంగా చెప్పుచున్నాడు. మిమ్మును లోకములో నుండి ఏర్పరుచుకొని ఉన్నాను. లోకము అనగానేమి? పాపము, వ్యభిచారము, విగ్రహారాధన, లోక సంబంధమైన ఆచారములు, కొలగజ్జి, మతపిచ్చి ఉండుటే లోకము. ఇటు లోకములో నుండి, మరణకరమైన లోకములో నుండి మనలను ఏర్పరుచుకొని ఉన్నాడు కనుక అటు లోక సంబంధమైనటువంటి క్రియలు మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. దేవుని హత్తుకొని ఉండాలి. మనము చీకటి సంబంధులము కాము, వెలుగు సంబంధులము. లోకము అనగా చీకటి, పాపము, నరహత్యలై ఉన్నవి కనుక అట్టి చీకటి నుండి, లోకములో నుండి మనలను ప్రభువైన క్రీస్తు వారు వెలుగులోనికి తీసుకొచ్చి ఉన్నారు. ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. మనం ఎంత ధన్యులము! ఈ లోకంలో ఇన్ని కోట్ల, లక్షల కోట్ల, మిలేనియం కోట్ల ప్రజలు ఉండగా నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడంటే ఆయన సంకల్పము ఏమై ఉన్నదో నీవు ఆలోచన చెయ్యి. కాబట్టి లోకములో నుండి మనము ఏర్పరచబడి ఉన్నాము కనుక వెలుగులోనికి, చీకటి నుండి వెలుగులోనికి వచ్చి ఉన్నాము కనుక మనము అట్టి చీకటిని, అట్టి లోకమును ఏమాత్రము కూడా అనుసరించకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ దినచర్య ఎలా ఉన్నది? లోకములో నుండి ఏర్పరచబడిన నీవు మళ్ళీ లోకము వైపు చూస్తున్నావా? మళ్ళీ పాపము వైపు చూస్తున్నావా? మరలా వ్యభిచారం వైపు, విగ్రహారాధన వైపు నీవు చూస్తున్న వ్యక్తివైతే నీవు చీకటి సంబంధివే.
నీవు నిజముగా లోకములో నుండి ఏర్పరచుకొని దేవుని క్రియలు చేస్తున్న వ్యక్తివైతే దేవుడు ఇప్పుడే నీకు పరిశుద్ధ ఆత్మను దయచేస్తాడు. ఆయా సందర్భములను బట్టి ఏ ఏ క్రియలు చేయాలో ప్రేమతో నిన్ను చేసే విధముగా చేస్తాడు. కాబట్టి మనము లోకములో నుండి ఏర్పరచబడి ఉన్నాము. మనము వెలుగు సంబంధులము. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనిలా నిశ్చయముగా వెలుగెత్తి ప్రభువుని చాటగలను. యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది అని మనము చెప్పగలిగేటట్లుగా మన స్థితిగతులుండాలి. మన నడవడిక, మన పడక, మన యొక్క మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు కూడా దేవునికి తగినట్లుగా, పరిశుద్ధతకు తగినట్లుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మనము చేయు ఏ కార్యమైనా సరే ప్రేమతో చేయాలి. మనలను చీకటిలో నుండి, లోకములో నుండి మనలను ఏర్పరచుకొని వెలుగులోనికి తీసుకొని వచ్చిన ప్రభువైన క్రీస్తు వారిని మనము ఆనుకొని ఉండాలి. అప్పుడే ఈ విధముగా చెప్పగలము, యెహోవా కృప నన్ను బలపరచుచున్నది అని వెలుగెత్తి చాటే విధముగా మన స్థితిగతులు ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనకు ఆత్మ సంబంధమైన బలము దేవుని కృపయే. కృప అనగా మనము బ్రతికి ఉన్నామంటే దేవుని కృపయే. ఈ లోకములో మన రాకపోకలలో మనకు క్షేమము కలిగి ఉన్నదంటే దేవుని కృపయే. మనము పోషించబడుచున్నాము, తింటున్నాము, త్రాగుచున్నాము, వస్త్రములు ధరించుచున్నాము అంటే దేవుని కృపయే. మనకు ఆరోగ్యం ఉన్నది అంటే దేవుని కృపయే. మనకు ఆయుష్ ఉన్నది అంటే, మన యొక్క శరీరములో దేవుని పెట్టిన ప్రాణం ఉన్నది అంటే దేవుని కృపయే. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృప మాత్రమే మనలను బలపరుస్తుంది. కానీ మనకు ఉన్నటువంటి ఆస్తి అంతస్తును బట్టి మనకు బలము రాదు. మనకున్నటువంటి ఆహారమును బట్టి మనకు బలము రాదు. దేవుడు కృప చూపిస్తేనే కదా మనము వస్త్రము ధరించగలము, తినగలము, త్రాగగలము, సుఖించగలము, దేవుని ఆజ్ఞలను పాటించగలము, దేవుని కొరకు ఎదురు చూడగలము. ఏదైనా చేయగలిగినటువంటి దేవుని కలిగి ఉన్న మనము ఈ దేవుని యొక్క కృప వలనే మనకు బలము కలుగుచున్నది. మనము బ్రతకగలుగుచున్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.